మొరాలకించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము కీర్తన 138:3. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. మనము అధికమైనటువంటి ఒత్తిడి క్రింద జీవిస్తూ ఉన్నాం. ప్రతి చోట ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతూ ఉన్నాయి. ఇది దాదాపుగా ప్రతి జీవిత భాగాల్లో కూడా కనబడుతూ ఉంది. పిల్లలు దాని క్రింద వాడిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు మానసికంగా కలత చెంది వేదన పడుతూ ఉన్నారు. అధిక మోతాదులో ఉన్నటువంటి ఒత్తిడి అనే ఈ ఆధునిక సమస్యను మనుషులు తట్టుకోలేకపోతూ ఉన్నారు. దీనికి బదులేమిటి? మనకు లేఖనము బదులిస్తూ ఉంది. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. మన ఆత్మలలో ధైర్యము పుట్టించే దేవుని శక్తి మనకు కావాలి. అంతరంగ పురుషుడు బలపరచబడడాన్ని బట్టి దేవుని యొక్క లేఖనము మనకు చెప్తూ ఉంది. అంతరంగ పురుషునికి కావలసిన ప్రార్థనాత్మను గూర్చి మనం ఎప్పుడూ కూడా ఆలోచించట్లేదు. అందువల్ల కష్టపడి చదివేవారు, పనిలో బాగా అలసిపోయిన వారు ఏ విధంగా తమను తాము నూతనపరుచుకోవాలో తెలియనటువంటి స్థితిలో ఉండడం మనం చూస్తాము. అందువల్ల వారు ఓడిపోతారు, తప్పిపోతారు, అపజయం పాలవుతారు. బలము యొక్క రహస్యము వారికి తెలియనే తెలియదు. యెహోవా యందలి ఆనందము నా బలమని లేఖనం చెప్తుంది కదా. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషమును గూర్చి లేఖనము మాట్లాడుతూ ఉంది. మనము నిమగ్నమైనటువంటి పోరాటాలకు, ఒత్తిళ్లకు బదులుగా మనలను బలపరిచేటువంటి యెహోవా యందలి ఆనందము మనమెల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి. అతడు మొర్రపెట్టాడు, జవాబు పొందాడు. మన హృదయంలో నుండి వచ్చేటువంటి మొర్ర ఇలాంటిదై ఉండాలి. మనం ఎక్కువగా అపజయాన్ని పొందుచున్నటువంటి విషయాలలో ఒకటి ఏదంటే, మనకు లోపించిన ఒక మాట విశ్వాసము. దేవుని శక్తిని పూర్తిగా బలంగా మనము నమ్మకపోవడమే. ఈ దినాల్లో ఎంతమంది ఇంకా పాప కూపాల్లో నివసిస్తూ ఉన్నారు. వారి స్థితి నుండి ఏదీ కూడా వారిని తప్పించే విధంగా కనబడట్లేదు. సర్కస్లో గట్టి త్రాడు మీద నడవడం అనేది 1 నిమిషం లేదా 2 నిమిషాలు మాత్రమే ఉంటాయి. కానీ జీవితాంతము అలా నడవలేం కదా. నేను మొర్రపెట్టి తిని నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి ధైర్యపరచితివి అని కీర్తనాకారునితో సహా చెప్పేవాడిగా నీవు ఉండాలి. జీవితాంతము కూడా వ్యతిరేకమైనటువంటి తలంపులను నీవు స్వాధీనపరచబడినట్లు అనుమతించొద్దు. యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ నూతనపరచబడే కృప, ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.